హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. హైదరాబాద్ లో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మంచి ఊపులో ఉంది. ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో లిస్ట్ లో ఉంది. సో ఈ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇక్కడ మహమ్మద్ సిరాజ్ ది కూడా హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ తరఫున. సో ఆర్సీబీకి మంచి రికార్డు ఉంది హైదరాబాద్ లో చూస్తే మనం. సో ఏమన్నా ఎస్ఆర్హెచ్ ని కొట్టింది అనుకోండి, ఆ ప్లే ఆఫ్ టేబుల్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్సీబీకి ఎలాగో ఛాన్స్ లేదు. ఈ ఛాన్స్ లేని వాళ్ళతోనే చాలా డేంజర్ అనమాట. ఎవరికైతే ఛాన్స్ ఉందో వాళ్ళని గుంజేస్తా ఉంటారు. ఫోర్త్ ప్లేస్ కి గుంజి ఫిఫ్త్ ప్లేస్ కి గుంజేస్తారు. వాళ్ళు వెళ్ళరు, వీళ్ళని వెళ్ళనివ్వరు అన్నట్టు ఉంటది. మనం చాలా సందర్భాల్లో చూసాం, అలాగే ఐపీఎల్ చాలా ఎడిషన్స్ లో చూసాం కూడా. సో ఒక్కసారి పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంది ఈసారి, మన ఎస్ఆర్హెచ్ ఎలా చెలరేగిపోతుంది, ఎవరు గెలుస్తారు, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇలా ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ చాలా మంది అడుగుతున్నారు డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్. డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో వాళ్ళు ఆల్మోస్ట్ 5-6 నుంచి సక్సెస్ అవుతున్నారు యావరేజ్ గా ప్రతి రోజు కూడా. కావాలంటే వెళ్ళి చూడండి. సో మనం పెట్టిన పికప్ చేసిన ప్లేయర్స్ మంచి పాయింట్స్ అనేది సాధిస్తున్నారు. సో ఈ రోజు ఎవరు ఉండబోతారు, ఎస్ఆర్హెచ్ ఏమైనా మార్క్ చేస్తుందా అంటే మేబీ ఒక మార్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ఉమ్రాన్ మాలిక్ ని ఏమైనా ఆడిస్తారు. ఎందుకంటే పేస్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఉమ్రాన్ మాలిక్ ని ఏమైనా పెట్టుకుంటారా అని అనిపిస్తుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద నటరాజన్ పెట్టుకున్నా, లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉమ్రాన్ మాలిక్ ని పెట్టుకున్నా కూడా సో వాళ్ళు ఆ వర్కౌట్ ఆ ఒక్కటి చేస్తారు అనుకుంటున్నా. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, యాడిన్ మార్కరం, హెన్రిచ్ క్లాసెన్ అండ్ అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, ఇక్కడ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో బ్యాటింగ్ ఆపడం చాలా కష్టం, అందులోనూ ఫామ్ లో లేని ఆర్సీబీ బౌలర్స్. సో చాలా అంటే చాలా కష్టం. బ్యాట్ అండ్ బాల్ బాటిల్ మామూలుగా ఉండదు. బాదుడే అంటారు చూస్తున్నారా, ఆ బాదుడి రేంజ్ లోనే ఉంటుంది బ్యాటింగ్ ఆర్డర్. తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా బ్రహ్మాండంగా ఆడాడు, మనం చూసాం కూడా. సో జైదేవ్ ఉన్నత్కత్ ఆడకపోవచ్చు మేబీ. జైదేవ్ ఉన్నత్కత్ ప్లేస్ లో ఉమ్రాన్ మాలిక్ ఉంటాడేమో అనుకుంటున్నా, లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి. సో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయన్ మార్కండే. సో ఇక్కడ వరకు అయితే టీం చాలా పటిష్టంగా ఉంది. టీ నటరాజన్. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడితే ఉమ్రాన్ మాలిక్ ఆర్ ఉన్నత్కత్ ఛాన్స్, అంటే లెఫ్ట్ హ్యాండ్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ప్యాట్ కమిన్స్ ఎవరిని పిక్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు. సో నితీష్ రెడ్డి అతను కూడా బౌలింగ్ వేయించాడు కాబట్టి, సక్సెస్ అయ్యాడు కాబట్టి, సో ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో చూద్దాం మరి ఏ రేంజ్ లో ఉంటుంది అనేది. నెక్స్ట్ ఆర్సీబీ చూస్తే, ఆర్సీబీలో కూడా టాప్ లైన్ ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టాప్ లైన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు ఎవరిని కూర్చోబెడతారు అనేది చూడాలి మనం. సో ఇక్కడ టాప్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రాజత్ పటిదార్, విల్ జాక్స్, కెమెరాన్ గ్రీన్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, ఇక్కడ వరకు అయితే టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది పేపర్ మీద. ఆ తర్వాత నుంచే వీళ్ళకి కొంచెం స్ట్రగుల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ గానీ, యష్ దయాల్ గానీ అంత పర్ఫార్మెన్స్ చేయట్లా. ఇప్పుడు లూకీ ఫెర్గ్యూసన్ తీసుకుని మన ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. సో లాస్ట్ లో అది కొంచెం కాపాడాడు కానీ, లేదంటే అది కూడా బిస్కెట్ అయిపోయాడు. సో లుకీ ఫెర్గ్యూసన్ ప్లేస్ లో ఏమైనా టాప్ లైన్ ట్రై చేస్తారు అంటే స్లో మీడియం ఇక్కడ వర్కౌట్ అవుతుంది పిచ్ మీద కాబట్టి, కొంచెం పేస్ తీసుకోవాలంటే టాప్ లైన్ తీసుకుంటారు. అలాగే సుయాష్ ప్రభుదేశాయి వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉండొచ్చు, లేదంటే అనుజ్ రావత్ ని ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకుంటారు. కరణ్ శర్మని అయితే ఉంచుకుంటారు, మన పర్ఫార్మెన్స్ బాగుంది కదా బ్యాటింగ్ లో, సో కరణ్ శర్మని కంటిన్యూ చేస్తారు. సో ఇది టీం ప్రకారం చూసుకున్నట్లయితే. ఇక పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, పిచ్ ఫ్లాట్ ట్రాక్, టాస్ పడంగానే కళ్ళు ఇలా మోసుకుని బ్యాటింగ్ అనొచ్చు గట్టిగా. బ్యాటింగ్ వచ్చేస్తే బాదుడు, డౌట్ లేదు. ఎస్ఆర్హెచ్ గాని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఫ్యాన్స్ కి పండగే. లాస్ట్ టైం నేను ఒకటి చెప్పాను, సో బీట్ చేస్తారు, 277 బీట్ చేస్తారని చెప్పా. అది కావాలంటే వెనక్కి ఇలా వీడియో చూడండి. మ్యాచ్ ముందు మనం ప్రిడిక్ట్ చేసాం 277 బీట్ అవుతుందని, ఎవరు ప్రిడిక్ట్ చేయలే. సో ఈసారి ఆ రేంజ్ లో స్కోర్ వెళ్లే ఛాన్సెస్ కనబడుతున్నాయి, ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ ఉంది బ్రహ్మాండంగా. అయితే ఏమైనా తడబడి వికెట్లు పడేసుకుంటే మనం ఏం చెప్పలేం, కానీ హ్యూజ్ స్కోర్ నమోదయ్యే ఛాన్సే ఉంది ఉప్పల్ స్టేడియంలో. సో అలాగే ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకున్నా కూడా అదే రేంజ్ లో బాధలు ఉంటది, అందులో డౌట్ లేదు. మరి అది చేసే క్రమంలో వికెట్స్ పడిపోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఎవరు ఆ ఓవర్ బాగా వేస్తే వాళ్ళు హీరో అనమాట. సో పొదుపుగా బౌలింగ్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ హీరోలు. సో డాట్ బాల్ వేసిన వాళ్ళు కింగ్స్ అన్నట్టు. సో అలాగా డాట్ బాల్స్ పడినాయి అంటే ప్రెషర్ ఉంటుంది. అరే ఏంది బ్యాటింగ్ ట్రాక్ లో డాట్ బాల్స్ అని ఖచ్చితంగా ఎత్తారు, అక్కడ మీకు కార్ట్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి చెప్పలేం, అటు ఇటుగానే ఉంటుంది. బ్యాట్స్మెన్ చాలా జాగ్రత్తగా అయితే బాదుడు.
లేదు కొంచెం తొందరగా లూజ్ షాట్స్ అంటే మనం కనెక్టింగ్ సరిగ్గా చేయలేక మిడిల్ ఆఫ్ ది బ్యాట్ చేయలేకపోయాం అనుకోండి, మనం ఏం చేయాలి. సో అది పిచ్ రిపోర్ట్ అయితే కండిషన్ బ్యాటింగ్ కి అనుకూలమే. మరి స్పిన్ తిరుగుతుందా అంటే స్పిన్ తిరిగే ఛాన్స్ లేదు. ఇక్కడ పేస్ జనరేట్ చేయడం, కొంచెం బౌన్స్ చేయడం, 2 బౌన్సెస్ ఎలాగ అలౌడ్ కాబట్టి బౌన్స్ చేయడం, కొంచెం వైల్డ్ లెంత్ లో బౌలింగ్ చేయడం అనేది ఇక్కడ వర్కౌట్ అయ్యేది అనమాట. అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు. చెప్పలేం, మనం బౌలింగ్ అనేది చేతులు ఎత్తిన బ్యాటింగ్ ట్రాక్, అందులో డౌట్ లేదు. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, 60% చెప్తుంది అబ్బా SRH కి, 40% ఆర్సీబీకి చెప్తుంది. అంటే చూడండి SRH వాళ్ళు ఏ రేంజ్ లో బాతున్నారు ఈసారి, ఈ సీజన్ లో. అలా ప్లే ఆఫ్ కి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళి ఫైనల్స్ కి వెళ్ళి కూర్చున్నారంటే ఆపడం చాలా కష్టం ఫైనల్స్ లో. కాబట్టి SRH కి విన్నింగ్ ఛాన్స్ అనేది విన్నింగ్ మీటర్ చెప్తుంది. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే నాకు కూడా హోమ్ గ్రౌండ్ లో SRH గెలుస్తుందనే అనిపిస్తుంది. సో నిన్న కూడా ప్రిడిక్షన్ మనది కరెక్ట్ గా చెప్పాం మనం. అయితే లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ వచ్చింది అది. ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ ఇంకొక 3-4 బాల్స్ ఆడింటే ఖచ్చితంగా అయిపోయేది మ్యాచ్. అలాగే రషీద్ ఖాన్ కి లాస్ట్ బాల్ కనెక్ట్ అయిపోయినా కూడా వాళ్ళ వైపు తిరిగిపోయేది మ్యాచ్, గుజరాత్ వైపు. సో కాబట్టి చెప్పలేము హిట్టర్స్ ఎవరు క్లిక్ అవుతారు అన్న దాన్ని బట్టే ఆ చేంజింగ్ అనేది ఉంటుంది. ఒక్క హిట్టర్ క్లిక్ అయ్యారు అనుకోండి, ఆ రన్ రేట్ ని అలా మెయింటైన్ చేస్తే లాస్ట్ వరకు తీసుకెళ్తే లాస్ట్ ఓవర్ ఏదైనా జరగచ్చు. అది తప్పిస్తే మామూలుగా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ స్కోర్ నమోదు చేసుకుంటే దాన్ని డిపెండ్ చేసుకోవడం అనేది కొంచెం సాయశక్తిలో ప్రయత్నించవచ్చు అనమాట. సో SRH ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అవకాశం ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన, ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ చేసింది అనుకోండి, ఆ ప్యాట్ కమిన్స్ ఓవర్స్ ఏదైతే 4 ఉంటాయో అవి చాలా క్రూషియల్ అవుతాయి. ఎందుకంటే అంత తొందరగా వికెట్ ఇవ్వరు. లాస్ట్ టైం కూడా అంత బౌలింగ్ పిచ్ కాకపోయినా కూడా ప్యాట్ కమిన్స్ రాగానే వికెట్ తీసాడు. అప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేశారు, సింగిల్ వచ్చినా చాలే అనుకుని 6 బాల్ రొటేట్ చేయడానికి ట్రై చేశారు తప్ప ప్యాట్ కమిన్స్ కి ఛాన్సెస్ తీసుకోలేదు బ్యాట్స్మెన్. సో కాబట్టి ఆ 4 ఓవర్లు కొంచెం కట్టడి చేయగలిగితే ఆర్సీబీని తక్కువ రన్ చేయొచ్చు. అప్పుడు చేజింగ్ ఈజీ అవుతుంది కాబట్టి SRH గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కలో నేను చెప్తున్నాను అనమాట. అంటే ఎలా చెప్తున్నారు సార్, SRH ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోకపోవచ్చు కదా అని అడగచ్చు. అంటే క్యాలిక్యులేషన్ ఇది, మైండ్ ఇది, నా మైండ్, దాన్ని బట్టి ప్రిడిక్షన్ చెప్తుంటా ఇప్పుడు. సో ఎప్పుడైనా హిట్టర్స్ క్లిక్ అయినప్పుడు లేదా లాస్ట్ ఓవర్ లో ఫ్లూక్ లో షాట్లు కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ ప్రిడిక్షన్ పోతుంది. మనం ఏం చెప్పలేం. చేతులారా ఓడిపోవడం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఓవర్ కి లాస్ట్ ఓవర్ 19 రన్స్ డిపెండ్ చేసుకోలేదు అనుకోండి, చేతులారా ఓడిపోయినట్టే. మా లాస్ట్ టైం చెన్నై చేసింది అదే, చేతులారా ఓడిపోయారు. మనం చెన్నై గెలుస్తుందని ప్రిడిక్ట్ చేస్తాం ఆ రోజు. సో అలాగా కొన్ని ప్రిడిక్షన్స్ పోతూ ఉంటాయి. సో ఈసారి మాత్రం నేను అనుకునేది SRH గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా SRH కే గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి పేపర్ ప్రకారం, పిచ్ ప్రకారం చూసిన హోమ్ గ్రౌండ్ కండిషన్స్ కూడా వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. మీకే టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.